సంబంధించి వాళ్ళ డిబేట్ లో చర్చించుకుందాం. డిబేట్ లో పాల్గొనడానికి మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే నరేష్ గారు బీఆర్ఎస్ నాయకులు. గుడ్ మార్నింగ్ అండి శ్రీనివాస్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. సో ఏమంటారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ నాయకులు రైతు రుణమాఫీ చేయలేదు, రైతులను మోసం చేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ ఉంటే, మార్చి 31 వల్ల మేము అన్ని పథకాలను అమలు చేస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. ఏమంటారు? గుడ్ మార్నింగ్ అండి భువన గారికి, అదేవిధంగా నరేష్ గారికి, అందరికి కూడా మహాన్యూస్ ప్రజానికానికి. ఒకటి చూడండి, ఇప్పుడు మొన్న నల్గొండలో ఏదైతే జరిగిందో మహాధర్నాలో కేసీఆర్ గారు మీటింగ్ మనం చాలా స్పష్టంగా చూసాము. దానికి యాక్చువల్ గా కేసీఆర్ గారు కూడా అంత పెద్ద మహాధర్నాన్ని వాళ్ళు పేరు పెట్టుకున్నారు, ధర్నాకు మహాధర్నాని. ఆ ధర్నాకు ప్రజలు రాలే. అది ఉమ్మడి జిల్లా స్థాయిని పెట్టారు. నల్గొండ జిల్లా చాలా పెద్దది, మరి అక్కడ జనం కూడా సరిగ్గా రాలేదు. మేము కూడా రిపోర్ట్ తీసుకున్నాను, నేను కూడా మా రిలేషన్స్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి. కనీసం అక్కడ ఎట్లుందంటే మీటింగ్ లో అసలు కేసీఆర్ రాకపోవడం ఒకటి, కేటీఆర్ గారు ఆయన పెద్ద వారసత్వంగా ముందుకు వచ్చి చేస్తున్నారు తప్ప ఆయన వారసత్వాన్ని గాని ఆయన నాయకత్వాన్ని గాని అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ నాయకులే స్వీకరించట్లేదు. మీరు చూస్తున్నారు భువన గారు, వాళ్ళ ఫ్యామిలీలో ఏంటంటే కేటీఆర్ గారు కేసీఆర్ గారి కానించి 3 లైన్లు వచ్చినాయి. కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు 3 లైన్ అనమాట. ఇది బై లెవెల్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ టైప్ లో ముగ్గురు అధికారంగా ఒకరికి వాళ్ళే పోటీ పడుతున్నారు. దీంట్లో ఆధిపత్య పోరు కనిపిస్తుంది తప్ప వాళ్ళ ప్రజలకు ఏదో చేయాలనే ఆలోచన కూడా ఎక్కడ కనపడట్లేదు. మరి 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని 100 సంవత్సరాల విధ్వంసం సృష్టించి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు అధికారం పోయిన తర్వాత అధికారం కోసం జనాల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కాకుండా ఇవాళ హామీలు కూడా అమలు చేసింది. ఇచ్చిన హామీలు కూడా ఒక్కొక్క దాన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో వీళ్ళు చేసిన అప్పులను ఒక స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ దాన్ని సరి చేసుకుంటూ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది భువన గారు. మనం చాలా స్పష్టంగా గమనించాము. మన 26వ తారీఖు నాడు కూడా ఒక్కొక్క మండలంలో ఒక గ్రామాన్ని శాంపిల్ గా, అంటే ఒక ర్యాండమ్ శాంపిల్ తీసుకొని ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా వీళ్ళు తట్టుకోలేక ఊళ్ళల్లో ఇయటమైంది, మొత్తం ఊళ్ళు ఇయ్యాలి కదా అని అంటున్నారు. వీళ్ళు చేసిన అప్పులు ప్రజలు తెలియకుండా వీళ్ళు ఏంటంటే జనాలకు ఎంతసేపటికి బయటదని చూపిస్తున్నారు వాళ్ళు. దీనికి ఒక చిన్నదండి ఒకటి ఉంటది. ఒక వ్యక్తి టైర్ దొంగతనం చేసి టైర్ తిప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. పోలీసు వాళ్ళు వచ్చి టైర్ దొంగతనం చేసిన దానికి టైర్ తిప్పే ఆ వ్యక్తిని పట్టుకుంటే, నేను టైర్ తిప్పుకోవడం తప్ప అంటాడు ఆయన. అసలు దొంగతనం చేసిన టైర్ తిప్పుతుండు. ఇప్పుడు ఇలా కేసీఆర్ గాని కేటీఆర్ గాని ప్రజలను తప్పుదో పట్టించేది అది ఇవ్వాలి. టైర్ తప్పు కాదు, దొంగతనం చేయడం తప్పు ఇక్కడ జరిగింది ఇక్కడ. సో మీరు ఇలా అప్పులు చేసి ఇలా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి అప్పుల కుప్పగా మార్చి దాన్ని మీరు సరి చేస్తుంటే ప్రజలకు పథకాలు అమలు చేయట్లేదు అని ఒక గ్లోబల్ ప్రచారం చేసి మీకున్నటువంటి ప్రింటింగ్, ఎలక్ట్రానిక్, ముఖ్యంగా ఉన్నటువంటి సోషల్ మీడియా ఒక 100 యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు జనాలకు మైండ్ లో విద్వేషం రెచ్చగొడుతున్నారు తప్ప వేరేం లేదు. ఇవాళ మీరు 10 సంవత్సరాల పాటు అధికారాన్ని నిలబెట్టారు. ఏం చేశారు తెలంగాణ రాష్ట్రానికి? నేను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రిపేర్ చేసి పనులు చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. నేను చెప్తున్నా చాలా స్పష్టంగా మహాన్యూస్ ప్రజానికానికి కూడా, అయ్యా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మీ ఫ్యామిలీ యొక్క అవసరం ఈ తెలంగాణ రాష్ట్రానికి లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇంధనమ రాజ్యం, ప్రజల్ని కడుపులో పెట్టి చూసుకునే తత్వం ఇంధనమ రాజ్యం డెడ్లో ఉంది. ఇవాళ ఇంధనమ రాజ్యాన్ని కూడా బీఆర్ఎస్ వాళ్ళు ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించి 100% చేయలేదు అని చెప్పి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేము రైతులకి సపోర్ట్ చేస్తాము అని చెప్పని అంటున్నారు. మీరు ఒకటి భువన గారు, రైతు రుణమాఫీ ఈ దేశంలో చేసింది అప్పుడు 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక 72,000 కోట్ల ఏకకాలంలో ఆ రోజు భారతదేశ వ్యాప్తంగా ఒక సమూల మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ దేశంలో రైతులకు రైతుల సంక్షేమం గురించి, రైతుల గురించి మాట్లాడుతుందంటే ఒక పార్టీకి అది కాంగ్రెస్ పార్టీ పూర్తి పేటెంట్ రైట్ ఉంది. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే 21,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో, అంటే ఇవాళ దశల వారీగా చేసుకుంటూ వచ్చారు. దాదాపు 25,50,000 మందికి ఇవాళ రైతులకు రుణమాఫీ జరిగింది. ఇలా కేసీఆర్ గారు అంటారండి, ఇప్పుడు ఆయనకు వేసినటువంటి 25,000 చొప్పున 1,00,000 వేస్తున్నారు. 1,00,000 కూడా ఒకసారి వేశారా? మీరు ఒకసారి దయచేసి గమనించారు. 1,00,000 రూపాయలు మాఫీ చేస్తున్నారు ఆ రోజు కేసీఆర్ గారు. తర్వాత ఏమన్నారు, 1,00,000 అంటే నేను ఒకసారి కాదు 4 విడతలుగా చేస్తా ఉన్నారు. బ్యాంక్ సిస్టమ్ ఎట్లుంటుందండి, నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ని, మనము లేట్ చేసిన కొద్ది ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది, ఇంట్రెస్ట్ పడుతుంది. మరి అవన్నీ ఎంత తడిసిపోయినాయి చాలా మంది కూడా. అలా కాకుండా 2,00,000 రూపాయలు కట్టా పెట్టి కూడా కాంగ్రెస్ పార్టీ 1 సంవత్సర కాలంలో 21,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం అంటే ఎంత సాహసోపేతమో మీరు అర్థం చేసుకోవాలి మహాన్యూస్ ప్రజానికం కూడా. అంటే రైతులకు ఉన్నటువంటి ఇలా రేవంత్ రెడ్డి గారి సర్కారు రైతు పక్షపాతిలాగా వ్యవహరిస్తుంది. ఇలా కేసీఆర్ గారు ఏం చేశారో నేను 6 నిమిషాల్లో ప్రజలకు తెలియజేస్తున్నా. కేసీఆర్ గారు రైతు రుణమాఫీ చేసి 5,000, 5,000, 10,000 చొప్పున ఆయన ఎన్ని రైతు ఎగవి తీశాడండి? రైతులకు ఇన్సూరెన్స్ చేశారా? ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఫసల్ బీమా అమలు చేశారా? రైతులకు పనిముట్లు ఏమైనా సబ్సిడీలకు ఇచ్చారా? మరి రైతులకు విత్తనాలు సబ్సిడీ ఇచ్చారా? పాలి హౌజులకు ఏమైనా రైతులకు అవకాశం? నేను కూడా రైతు పెట్టిన కాబట్టి తెలుసు. మరి అదే విధంగా గిట్టుబాటు ధర రైతులకు కల్పించారా? ఏం చేశారు? మనం చూసుకున్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు 97,446,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాడు వివిధ కార్పొరేషన్ నుంచి.
బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ని తీసుకొచ్చాడు ఇవాళ. దానికి వడ్డీ కట్టడానికి ఇవాళ నెలకు 10,000 రూపాయలు అసలు కిస్తీలు కలిపి 10,000 రూపాయలు కట్టే పరిస్థితి వచ్చింది ఇవాళ. మీరు అర్థం చేసుకోండి, మహానుష్ ప్రజానికి ఇవాళ గుదిబండలాగా తయారైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఒక స్పూన్ నీళ్లు కూడా ఇలా బయటికి రాలేదు. ఇలా ఒక పెద్ద గుదిబండలాగా తయారైంది మన రాష్ట్రానికి. ఎంత నష్టపడి ఇలా వాళ్ళ ఫ్యామిలీ కోసం చేసినట్టు తప్ప వేరే ఏం లేదు. అది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రైట్. కాంగ్రెస్ భవన్ కన్నా కూడా తెలంగాణ భవన్ కే ఎక్కువ మంది వస్తూ ఉన్నారు ప్రజలు అని చెప్పారంటున్నారు. అదొక జనతా గ్యారేజ్ లాగా మారింది అని చెప్పి. నిజంగానే కాంగ్రెస్ భవన్ దగ్గరికి గానీ ప్రభుత్వం దగ్గరికి గానీ ప్రజలు రావడం లేదా, వాళ్ళ యొక్క సమస్యలను తెలియచేయడం లేదా, మీరు వాళ్ళకి ఎలాంటి హామీ ఇవ్వదలుచుకున్నారు, ఎలాంటి పనులు వాళ్ళకి చేస్తున్నారు? ఇందాక చెప్పినట్లు రైతు రుణమాఫీ అనేది కేవలం ఎలక్షన్స్ సందర్భంగా మాత్రమే మీరు చేస్తూ ఉన్నారా? ఇప్పుడు ఒకటి బోనా గారు, నేను చాలా స్పష్టంగా నిన్న వీళ్ళ అక్కడ ఏదైతే ఉందో తెలంగాణ భవన్ దగ్గరే ఆ ఏరియాలో ఉన్నాను, నేనే ఉన్నాను. అక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీటింగ్ జరిగింది. దాదాపు గంటన్నర సేపు అక్కడ తిరుగుకుంటున్నాను నేను చూస్తే ఒకప్పుడు వాస్తవంగా అయితే ఉండేది. వాస్తవంగా తెలంగాణ భవన్ లో జనం ఇవాళ తెలంగాణ భవన్ కాస్త వెలవెలపోయింది. ఆయన జనతా గ్యారేజ్ కాదు, క్యారేజ్ లాగా తీసుకొస్తున్నారు. వీళ్ళని పిలిపించుకుంటున్నారు అక్కడికి. మీరు గమనించండి, ఇంతకుముందు కూడా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి ఎట్లా పిలిపించుకున్నారు, ఇలా కేటీఆర్ గారు అక్కడికి క్యారేజ్ లాగా పిలిపించుకుంటున్నారు వాళ్ళందరూ తప్ప అక్కడికి ఎవరు రావట్లేదు. ఎందుకంటే నేను చూసి చెప్తాను, నేను అడిగితే చెప్తున్నాను. అక్కడ మీరు ఎవరైనా ఎక్కడ నేను ఒకటి మాట్లాడతాం కాదు కదా టీవీలలో, అక్కడికి వెళ్ళి చూస్తే మనకు అర్థం ఉంది. అక్కడ రషెస్ అర్థమవుతుంది. ఎవరు కూడా అసలు తెలంగాణ భవన్ ఏరియాకి పోయిన పాపం లేదు. పోవటం ఒక 10 మంది 5 పోవటం, ఓన్లీ ప్రెస్ మీట్ పెట్టడం రావటం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను అవేర్నెస్ తోటి. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే జనం వచ్చారు, నేనేం కాదనట్టు. ఇవాళ ఏంది పరిస్థితి? ఇవాళ ఇట్లా 4-5 ఏళ్ల సంది డౌన్ అయ్యి ఇలా డౌన్ ఫాల్కి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కి గాంధీ బరుకు 90 నుంచి పోతున్నా నేను. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి ఎవరైనా చూడొచ్చు. నేను ఒక్కడిని కాదు కదా, ఇదంతా లైవ్ లో కనపడే కదా ఇవన్నీ. అక్కడికి ఎంతమంది వస్తున్నారు, ఇక్కడికి ఎంతమంది వస్తున్నారు గమనించండి. ప్రజలు వీళ్ళు పిలిపించుకుంటున్నారు. వాళ్ళు కేటీఆర్ గారు అక్కడ కూర్చొని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పేసి పిలిపించుకొని మీరు చూడండి. వాళ్ళ పత్రికలలో కూడా ఫోటోలు మొత్తం రెడీమేడ్ గా మనము కాలేజీలలో యూనివర్సిటీలో ఫోటోలు దిగినట్టుగా కింద ఒక వరుస పైన ఒక వరుస మెట్లు అట్లా ఫోటోలు దిగి ఇట్లా వేసుకుంటున్నారు. ఎక్కడ ముందు ఆయన మరీ అంత కల్పించుకొని అయితే నాకు తెలిసేది ఎవరు కూడా అట్లా ఫోటోలు దిగడు. ఏంటది? అదేం పద్ధతో నాకు అర్థం కావట్లేదు. మరి అంటే వీళ్ళు కేవలం అంటే ఎవరు మీరు ఇప్పుడు నరేష్ గారు చాలా మంది వస్తున్నారు చూడండి. ఇట్లా ఫోటోలు ఎవరైనా పేపర్ అంటే కేవలం పేపర్ నమస్తే తెలంగాణ వాళ్ళ పత్రిక, నమస్తే పత్రిక అంటే ఫోటోలు ఒక ఫోటో నరేష్ గారు ఒక నిమిషం ఉండండి. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం. నేను ఇప్పుడు నరేష్ గారు అన్నారు సాక్షాత్తు, ఇది చూడండి అండి ఫోటోలు మేము యూనివర్సిటీలో దిగినప్పుడు పిహెచ్డి పట్టా తీసుకొని దిగినప్పుడు అంటే ఎంత కల్పించుకొని ఎవరైనా మీటింగ్లలో అంత అట్లా ఆర్టిఫిషియల్ గా మీరు ముందర కూర్చోండి కొద్దిగా ఎత్తున్నారు అట్లా దిగినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. పత్రికల్లో కనిపిస్తుంది కదా, నా సొంతంగా చెప్పేది కదా. వాళ్ళ నమస్తే పత్రికనే చూపిస్తున్నా నేను. వాళ్ళ మీడియా ఏదైతే ఉందో ప్రింటింగ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, నరేష్ గారు కూడా ఆ విషయం తెలియదు కాదు. పార్టీ లైన్ లో మాట్లాడుతున్నారు. ఎవరన్నా అట్లా ఫోటోలు దిగుతారండి? అంతమంది ఒక్క ఫ్రేమ్ ఇంతమంది ఎక్కడైనా బహిరంగ సభలు ఇది సాధ్యపడదా? ఏది ఇంత కల్పించుకొని కాకపోతే అంటే ఎవరెక్కడ కూర్చోవాలి అని క్లియర్ గా సెట్టింగ్. మీడియా కోసం వీళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఫోన్లు ఎప్పుడు రెడీగా ఉంటాయి, కెమెరాలు ఎప్పుడు రెడీగా ఉంటాయి, ఏది పేపర్ పంపించాలి, ఏది టీవీ పంపించాలి, ఏది దాదాపు 100 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాడు కేటీఆర్ గారు. ఏది సోషల్ మీడియా కేటాయించి ఆయన కల్పించుకొని చేస్తున్నారు. ఇవాళ నిజంగా చెప్పాలంటే కేటీఆర్ స్థాయికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు విమర్శించే స్థాయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 3 ఏళ్ళు ఉన్నా కూడా త్యాగం చేసి తెలంగాణ కోసం త్యాగం చేశాడు. ఇదే ఈయన ఎక్కడ చదువుకున్నాడంటే అమెరికాలో చదువుకున్నాడని చెప్పాడు. మరి ఏం చదువుకున్నాడో నాకైతే తెలియదు. అమెరికాలో చదువుకుని వచ్చిన 2009లో ఆల్రెడీ అక్కడ ఒక అడ్వకేట్ కేకే మహేందర్ రెడ్డి గారు సిరిసిలో నిల్చున్నారు. ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు అక్కడ. ఆయన్ని కాదని కొడుకు రాగానే మీరు చూడండి వారసత్వ రాజకీయాల గురించి కూడా సరళించాలని చెప్తాను. ఎక్కడో ఉన్నటువంటి కొడుకును పిలిపించుకొని అక్కడ ఎప్పటి నుంచో పనిచేస్తున్న కేకే మహేందర్ రెడ్డి గారు సిరిసిల్ల అక్కడ ఆయన అడ్వకేట్, ఆయన కావాలని చీర దగ్గరకు రాగానే కోర్టు టికెట్ ఇచ్చేసి ఆయన పక్కన పెట్టండు. నేను చెప్తా డెఫినెట్లీ మీరు దయచేసి మీరు గమనించండి. నేనే మాట్లాడుతున్నా, లైవ్ లోనే మాట్లాడుతున్నా. నేను ఖచ్చితంగా వారసత్వం ఏది జనాల నుంచి వచ్చింది. నాయకుడు ఎప్పుడు కూడా జనాల నుంచి రావాలి, కుటుంబం ఇంట్లో నుంచి రావద్దు మేడం. దయచేసి నేను చెప్పేదాన్ని అర్థం చేసుకోండి ప్రజానికం కూడా. అదే కేకే మహేందర్ రెడ్డి గారిని పక్కన పెట్టి వాళ్ళ కొడుకు అదే కేకే మహేందర్ రెడ్డి గారు కేటీఆర్ గారు కేవలం 171 కోట్లతో గెలిచాడు. కేవలం 170 కోట్లు. ఇలా మరి నరేష్ గారు వారసత్వాలు ఆయన ఎడిపోవాలి. ఇలా పాపం అంత కష్టపడ్డాన్ని కాదని ఇది జనం మీద రుద్దింది కాదా నేను అంటున్నా. నేను ఓకే డైరెక్ట్ గా కేటీఆర్ గారు ఉద్యమాలు చేసి వస్తే పాపం కొడుకైనంత మాత్రం ఉద్యమాలు చేయకూడదు, కొడుకైనంత మాత్రం రాజకీయాలు రాకూడదు నేను అనట్లేదు. ఎందుకంటే సామాజిక స్పృహ ఎవరైనా రావచ్చు, ఇద్దరు కష్టపడితే ఇద్దరు రావచ్చు, తప్పేముంది.
ఆయన కడపను కొట్టడం కేటీఆర్ గారికి రాంగ్ కాకూడదు కదా. ఈయన జనం మీద వృద్ధపడిండు. కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ 94 నుంచి ఉన్నారు, మాకు తెలుసు, మాకు వాళ్ళ రిలేషన్ కాబట్టి అప్పటి నుంచి కూడా ఇద్దరు ఎవరి పనులు చేసుకుంటూ వచ్చారు. నేను మునుగోళ్ళు కూడా మన బై ఎలక్షన్ ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ కూడా చేశాను. అక్కడ కూడా నేను చూసి చేసినప్పుడు ఏంటంటే వాళ్ళందరూ వ్యక్తిగతంగా జనాలకు వెళ్ళారు, ప్రజలు ఉన్నటువంటి కష్టాలు నాకు ఎక్కడన్నా కేటీఆర్ గారు అక్కడ చేసిన తర్వాత ఎక్కడన్నా మీరు చూసారా ప్రజల కష్టాలు తెలుసుకొని వచ్చింది? ఎంతసేపటికి పార్టీకి మీరేమి ఇస్తారు అనే ఆలోచన తప్ప సందాలు తప్ప ఎప్పుడైనా చేశారు కేటీఆర్ గారు? ఆయన తర్వాత హరీష్ రావు గారు ఒక చెప్పాలంటే కొంతవరకు నయం, ఆయన కొద్ది గొప్ప అల్లుడైతే కావచ్చు కానీ కేటీఆర్ గారు కవిత ఏంటంటే కేవలం బ్రాండ్, వాళ్ళ కొడుకును కొట్టడం వీళ్ళకి అడ్వాంటేజ్. ఇలా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వాళ్ళిద్దరు ఎవరు సెకండ్ వాళ్ళు పైకి వచ్చే కదా. మీరు ఒకటి గమనించాలి, మల్లు రవి గారు వాళ్ళు ఎవరంటే వాళ్ళు పెద్ద డాక్టర్. ఆయన సొంతంగా ఓడిపోయినా గెలిచినా మహబూబ్ నగర్ ఉన్నారు, నాగర్ కర్నూలు ఉన్నారు, పని చేసుకుంటూ వస్తారు. ఆయన డైరెక్ట్ గురికి వచ్చేసి వీళ్ళ లెక్క సిట్టింగ్ వాళ్ళు పక్కన పెట్టి ఆయన రాలేదు కదా. మీరు దయచేసి నేను ప్రజానికానికి కూడా చాలా స్పష్టంగా ఈ వారసత్వ రాజకీయాలకు ఒక నిమిషం నేను వివరణ ఇవ్వదలుచుకున్నాను. ఇక్కడ ఎవరికి వాళ్ళు కష్టపడి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అంతేగాని వారసత్వం కొడుకు కావడం వల్ల, బిడ్డ కావడం వల్ల, తమ్ముడు కావడం వల్ల వచ్చిన వాళ్ళు కాదు కదా. వాళ్ళు ఇప్పుడు ఇలా కేటీఆర్ గారు ఉన్నారంటే ఖచ్చితంగా బీయింగ్ ఏ సన్ లాగా వచ్చాడు ఆయన తప్ప. కవిత గారు వచ్చారు, జాగృతిని ఒక స్వచ్ఛంద సంస్థానికి సమాంతరంగా పెట్టుకున్నాను. ఇవాళ మొన్న మీటింగ్ వెళ్ళకపోతే దాన్ని కవర్ చేయడం కోసం మనంత పెద్ద నాయకుడు అయినటువంటి వెంకరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు తిట్టడం అనేది అది చాలా తప్పు. నేను చెప్తున్న కేటీఆర్ ఇంకా గ్లోబల్ ప్రచారంలో భ్రమ నుంచి బయటకు రాయిన దయచేసి కేటీఆర్ గారు మీరు భ్రమ నుంచి బయటకు వచ్చి ప్రజల్లో ఉండండి. ఖచ్చితంగా ప్రజల కోసం పోరాడినా, ప్రజల కోసం సలహాలు ఇచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అంటున్నారు, మీ సలహాలు సూచనలు స్వీకరిస్తాము. కేటీఆర్ గారు కాదు, ఎందుకండి కేసీఆర్ గారిని రమ్మన్నారు కదా అసెంబ్లీ. ఇలాంటి వరకు కేసీఆర్ గారు డెమోక్రసీ మీద నమ్మకం ఉందా? ప్రజాస్వామ్య విలువలు పాటిస్తున్నారా? ఒక్క నిమిషం మేడం, ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చారండి? అసెంబ్లీ అంటే గౌరవం లేదా? అదేంటి టెంపుల్ ఆఫ్ ది డెమోక్రసీ అది. ఏ రోజు అడుగు పెట్టలేదు ఆయన, దాదాపు 14 నెలలు కావస్తుంది. వీళ్ళు ఇంకోటి నరేష్ గారు ఏమన్నా అప్పులు అయ్యారన్నారు. నేను చెప్తున్నా చాలా స్పష్టంగా, కాళేశ్వరం ప్రాజెక్టుకు 97,446 కోట్ల రూపాయలు వివిధ కార్పొరేషన్ల పేరుతో బీఆర్ఎస్ వాళ్ళు అప్పు చేస్తే కిస్తీలు అసలు కలిసి నెలకు 10,000 చొప్పున కట్టారు. మీరు రఫ్గా 13 నెలలు లెక్కితే 1,95,000 కోట్ల రూపాయలు అప్పులకే సరిపోయినాయండి. వాళ్ళు తెచ్చిన 97,446 కోట్ల రూపాయలకు 1,90,000 కోట్ల రూపాయలు అప్పు అయింది. మీకు తెలుసా విషయం? మహాన్యూస్ ప్రజెంట్ అప్పు తెచ్చారు ఎవరు తెచ్చారండి? మీరు తెచ్చిన అప్పులకు పెట్టిన సంసారం లాగా చేస్తే మీరు వడ్డీలు కట్టలేక అసలు కట్టలేక చచ్చిపోతుంది కదండి. మీరు ఆ విషయం గమనించకుండా ప్రజలకు గోప్రచారం ఎన్నాళ్ళని చేస్తారు? మేము ప్రజలకు ఇవన్నీ చెప్తున్నాము చాలా స్పష్టంగా. ఎందుకంటే మీకు మీరు చూడండి చాలా స్పష్టంగా ఇట్లాంటివి చాలా ఉన్నాయండి. వాళ్ళు ఇవన్నీ వదిలిపెట్టుకుని మీరు సమర్థించుకోవడం అనేది నరేష్ గారు లాంటి విఘ్నులకు మరి యువ నాయకులు కూడా అర్థం చేసుకోవాలి. పార్టీలలో మాట్లాడితే తప్పులేదు, లేదు ప్రజలకు మరి తప్పుదో పట్టించు అక్కడ దయచేసి. రైట్ నరేష్ గారు, నేను చాలా స్పష్టంగా చెప్పాను, 15,000 నెలకు 15,000 రూపాయల చొప్పున 15,000 కోట్ల రూపాయల చొప్పున ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చినటువంటి అప్పులు కిస్తులు కట్టడానికి సరిపోతుంది. ఇచ్చే గుణం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇలా కొత్తగా వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ, ఇవ్వడానికి వెసులుబాటు ఉండాలి కదా. ఆ వెసులుబాటు చూసుకొని ఇచ్చే క్రమంలో జరుగుతుంది తప్ప ఇక్కడ ఇవ్వకపోవడం అనేది ఎక్కడా లేదు. వాళ్ళకి ఏంటంటే ఇచ్చే వరకే మళ్ళీ ఎక్కడ వీళ్ళు డెవలప్ అవుతారు, ఎక్కడ మా పార్టీ గేట్ మూసుకోవాలి, తాళం వేసుకోవాలనేటువంటి రైతులకి స్పష్టంగా ఎందుకు తెలియచేయడం లేదు మేడం. భువన గారు, నేను చెప్తున్న రైతులకు, నేను విలేజ్ నుంచి వచ్చి గ్రామ రైతు బిడ్డను, ఎందుకంటే ప్రజలకు అందరికీ తెలుసు వీళ్ళు గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోండి దయచేసి. వాళ్ళ ప్రజలకంతా అర్థమైపోయింది, వీళ్ళు మొత్తం రాష్ట్రాన్ని బస్సు పట్టించిపోయారు, నాశనం చేసిపోయారు, ఆర్థిక ఇబ్బందులు పెట్టిపోయారు. వీళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చి సరి చేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాలనున్నా కూడా మరి డబ్బులు ఉండాలి కదా, డబ్బులు సరి చేసుకుని నిమ్మలం చేస్తున్నారు. పాపం రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి గారు కానీ అన్ని చూస్తున్నారు. ఎందుకంటే నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, దగ్గర నుంచి గమనిస్తాం కదా మేడం. ఇప్పుడు ఇచ్చే గుణం సమరం కాదు కదా, డబ్బులు కూడా వెసులుబాటు ఉండాలి కదా. మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చుకొని అప్పులు తీసుకొచ్చుకునేటానికి లెక్కలు ఉంటాయి. అప్పులు కూడా ఎట్లా పడితే తీసుకోవడానికి ఉండదు మేడం. ప్రభుత్వం అప్పులు ఏమంటే లెక్కల ప్రకారం తీసుకురావాలి. లేదా ప్రింటింగ్ మన హైదరాబాద్ ఉంది కానీ ప్రింటింగ్ తీయేది కాదు ఇది. సో అదంతా ప్రజలకు తెలుసు. మేము వివరిస్తుంటే వాళ్ళ కడుపుమంట ప్రజలకి తెలుస్తుందేమో అని. ఇప్పుడు ఇచ్చే కొనున్నప్పుడు కూడా పెట్టే కొనున్నప్పుడు ఇచ్చే మన దగ్గర ఉండాలి కదా మేడం. సరి చేసుకుంటూ వస్తుంటే వీళ్ళకి ఏంటంటే కడుపుమంట. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ జనాల్లో వచ్చింది, తెలంగాణ భవన్ బంద్ చేసే పరిస్థితి వచ్చింది. అలా పిలిపించుకుంటున్నారండి బంద్. మీరు చూడండి, మీరు ఎవరైనా కూడా మళ్ళీ వెళ్ళి గమనించవచ్చు. నేను ఇక్కడ లైవ్ లో చెప్తున్నాను, ఎవరు రాట్లే అసలు వేల పోతుంది అది. ఇవాళ ఇంకోటి ఏమంటారంటే నరేష్ గారు ఏమంటారు, నేను రాసుకున్నా ఆయన చెప్తుంటే, రేవంత్ రెడ్డి గారు తమ్ముడు ఏంది పెత్తనం అంటారు. మీరు ఒక్కరు చూడండి దయచేసి ప్రధానికంగా ఎవరైనా సీఎం ఉన్నప్పుడు సీఎం వాళ్ళ నియోజకవర్గంలో ఒక నియోజకవర్గాన్ని ఫోకస్ పెట్టలేరు. ఎందుకంటే రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి కాబట్టి. ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న అక్కడ ప్రతాప్ రెడ్డి గారికి బాధ్యతలు అప్పచెప్పారు కదా మేడం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పారు. మొన్న బహిరంగ సభలో మాట్లాడినప్పుడు కూడా ప్రజలకు తెలియట్లేదు కుటుంబంలో ఎవరికైనా పదవి ఇచ్చానా అని చెప్పి. ఒక్క నిమిషం మేడం, వాళ్ళ తమ్ముడు చూస్తుండే, వాళ్ళ తమ్ముడు ఎవరో ఒకరు చూడాలి కదా. మరి అట్లంటే మరి కేసీఆర్ గారికి ప్రతాప్ రెడ్డి మరి కేసీఆర్ గారు చూసుకోవచ్చు కదా. సాధ్యపడదు. ఎందుకంటే ప్రజలతో ఎప్పుడు ఉండాలి, ఉంటుంది.
దానికోసం తప్ప ఇక్కడ వేరే వారసత్వ రాజకీయాలు అనేవి వాళ్ళ ఫ్యామిలీ గుర్తిస్తాయి. కాంగ్రెస్ లో కష్టపడితే ఎవరైనా ఎదగొచ్చు. వాళ్ళు ఊరికనే డైరెక్ట్ గా బైపాస్ రోడ్ పించో లేకపోతే లూప్ లైన్ వచ్చేది కాదు కదా మేడం. ఖచ్చితంగా మేమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలను కూడా అమలు చేస్తామని చెప్తున్నాం మేడం. రైట్, ఫైనల్ గా ఏమంటారు నరేష్ గారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కుటుంబంలో ఎవరికి చేయాలని చెప్పి మాట్లాడుతా ఉన్నారు, కరెక్టే. మరి ఎందుకు అధికార కార్యక్రమాలు ఎందుకు కనబడతారు? అధికార కార్యక్రమాల్లో చూసుకుంటారని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా చెప్తారు కాన్ఫరెన్స్ మీటింగ్ లో? రేపు నా తర్వాత తిరుపతి రెడ్డి గారు ఉంటారని చెప్తే ఎందుకు చెప్తా ఉన్నారు? మరి అక్కడ స్థానిక నాయకత్వం ఎవరు లేరా? అంటే వారి మీద నమ్మకం లేదా? ఎందుకు మీ తమ్ముడు కోమరెడ్డి మీద ఏం సమాధానం చెప్తారు? మల్లిరావు మీద ఏం సమాధానం చెప్తారు? రైట్, థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు డిబేట్ లో